నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏ పార్టీ అధినేతకైనా అంతో ఇంతో పబ్లిక్ ఫాలోయింగే ఉంటుంది. పెద్ద స్థాయి నేతలు ఎక్కడికి వెళ్ళినా జనం భారీగా తరలి రావడం చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని పార్టీల క్యాడర్ అధినేతకు పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కార్యకర్తల తీరు సరిగ్గా ఉండేలా చూసుకునే బాధ్యత కూడా అధినేతదే. అయితే కొన్నిసార్లు క్యాడర్లో జోష్ నింపేలా బాస్ మాట్లాడటమే చర్చకు దారితీస్తుంటుంది. క్యాడర్ ఏం చేసినా లీడర్ సమర్థించడం కరెక్టేనా? పార్టీ కోసం, అధినేత కోసం కార్యకర్తలు ఎంత రెచ్చిపోయినా ఓకేనా? జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రదర్శించిన ప్లకార్డులపై రచ్చ. వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా రప్పా అంటూ ప్లకార్డులు. ప్లకార్డుపై పుష్ప సినిమా డైలాగ్ రాస్తే తప్పేంటన్న వైఎస్ జగన్. టీడీపీ కార్యకర్తే ఆ ప్లకార్డు ప్రదర్శించారంటూ రివర్స్ కౌంటర్. రౌడీజాన్ని ప్రోత్సహించడం ఏంటంటూ చంద్రబాబు ఆగ్రహం. ప్రస్తుత రాజకీయాల్లో సభలు, ర్యాలీలు, వాటికొచ్చే జనాలు ఇంపార్టెంట్గా మారాయి. అందుకే ఎక్కడికి అధినేత వస్తున్నారన్నా చిన్నా చితకా లీడర్లంతా పోలరైజ్ అయి అధినేత పర్యటనలో పోటెత్తడం కామన్ అయిపోయింది. అయితే ఏ పార్టీకైనా క్యాడరే బలం, బలగం అయినప్పటికీ ఆ కార్యకర్తలు, అభిమానులే బలహీనతగా మారొద్దన్నది మాత్రం అసలు పాయింట్. ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ చేసే అతి మీదే ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. జగన్ పరామర్శలకు వెళ్లడం, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, క్యాడర్ ఆయనకు తోడుగా ముందుకు సాగడం వరకు ఓకే. కానీ కొందరి అభిమానం హద్దులు దాటి చేస్తున్న ఓవర్ యాక్షనే వైసీపీకి చేటు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పిచ్చి ఫ్యాన్స్ ఇవి మానుకుంటేనే బెటర్ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వైసీపీ కార్యకర్తల అతి ఎంత తగ్గించుకుంటే జగన్ కు, వైసీపీ ఫ్యూచర్ కు అన్నింటికీ మించి సమాజానికి అంత మంచిదన్న ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటించారు. ఈ టూర్లో జగన్ ప్రసంగం, హాజరైన జనం, పోలీసుల తీరు, వీటికి సంబంధించిన చర్చంతా ఒకెత్తైతే, ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరో ఎత్తు. ఆ ఫ్లెక్సీల్లో రాసిన డైలాగులు ఇంకొకెత్తు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెడ్ బుక్ మహిమ 11 సీట్ల ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరడంతో జగన్ ఏ పర్యటనకు వెళ్లినా అక్కడ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయని మండిపడుతున్నారు కూటమి నేతలు. జగన్ టూర్లో సినిమా డైలాగులతో ఫ్లెక్సీలు పెట్టడం, అందులో రాజకీయ ప్రత్యర్థులను తీవ్ర పదజాలంతో అంతు చూస్తామంటూ వార్నింగ్లిస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. జగన్ రెంటపాళ్ల పర్యటనలో పలువురు ప్రదర్శించిన ప్లకార్డులు దుమారం లేపుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా రప్పా అని ఒకరు, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలని మరికొందరు, పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం నా కొడకల్లారా అంటూ అన్న వస్తాడు, అంతు చూస్తాడన్న ప్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కార్యకర్తలు పుష్ప డైలాగులు రాస్తే కూడా తప్పేనా అంటూ జగన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా డైలాగ్ను కూడా ఫ్లెక్సీగా పెట్టుకోకూడదా అని జగన్ ప్రశ్నించారు. పైగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఓ టీడీపీ కార్యకర్త టీడీపీని రప్పా రప్పా అని నరుకుతానని ప్లకార్డు ప్రదర్శించారంటూ చెప్పుకొచ్చారు జగన్. అంటే కూటమి పాలన అంత అధ్వాన్నంగా ఉందన్న మాట అంటూ ట్విస్ట్ ఇచ్చారు జగన్. అయితే జగన్ కవర్ డ్రైవ్ పై తీవ్ర విమర్శలే వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల జగన్ పర్యటనను, కార్యకర్తల ప్లకార్డులను కోట్ చేస్తూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్న చంద్రబాబు ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా అంటూ ప్రశ్నించారు. చంపండి, నరకండి అని ఎవరైనా మాట్లాడతారా? జనం మీకు 11 సీట్లిచ్చింది ఇందుకు కాదా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రౌడీజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లను హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు. జగన్ భయపెట్టి రాజకీయం చేద్దామనుకుంటున్నారని, రౌడీలకు నాయకత్వం వహిస్తానన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నమ్ముకున్న రాజారెడ్డి రాజ్యాంగమంటే ఇదేనని, ఏడాది క్రితం వైసీపీని ప్రజలు రప్పా రప్పా నరికిన విషయాన్ని మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తున్నారు.
ఇలా వైసీపీ క్యాడర్ అతిపై కూటమి పార్టీల నుంచే కాదు పబ్లిక్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందట. క్యాడర్ను కంట్రోల్ చేయకపోతే జగన్కు పార్టీకి నష్టమన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.